హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ మామిడికాయతో రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఈజీగా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి. ఒక్కోసారి కర్రీస్ వండుకోలేనప్పుడు ఈ విధంగా మామిడికాయలతో రోటి పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో ఈజీ మెథడ్లో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 3 మామిడికాయలు పుల్లటివి తీసుకున్నాను. వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసి తడి లేకుండా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను చెక్కు తీయకుండా ఈ విధంగానే తొక్కతో రోటి పచ్చడి చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారాలి, మాడిపోకుండా చూసుకోవాలి. మామిడికాయ ముక్కలు అనేటివి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. రోట్లోకి ముందుగా వేయించుకున్నటువంటి జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వెల్లుల్లి రెబ్బలు దంగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే తర్వాత కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ లాగా అయ్యేటట్లు దంచుకోవాలి. ఈ విధంగా చేసుకొని అప్పటికప్పుడు చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా ఉప్పు పడుతుందని ఉప్పు వేశాను. ఈ విధంగా అంతా నూరుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పోపు పెట్టుకోవడానికి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే మిరపగింజలను వేస్తున్నాను. ఈ మిరపగింజలు వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వేసుకొని ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని నూరు పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ తొక్కుని ఇందులో వేసేసుకొని అంతా నూనె అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా పోపు పెట్టకున్నా కానీ బాగానే ఉంటుంది ఈ తొక్కు అనేది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో
కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.